హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ HTML అండ్ CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీరందరూ కూడా HTML అండ్ CSS కంప్లీట్ కోర్స్ అంతా కూడా మన దగ్గర కంప్లీట్ చేశారని నేను అజ్యూమ్ చేస్తూ ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ద ప్రీ రిక్వెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ HTML, CSS and Bootstrap. Okay, so this is a complete project. We are focusing on HTML and CSS. Completely మనకి HTML, CSS ఏదైతే నేను కంప్లీట్ కోర్స్ మీకు అందరికీ కూడా ట్రైన్ చేస్తానో సో అదే కాన్సెప్ట్స్ కానీ అవే టూల్స్ కానీ లేకపోతే ద సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్స్ కానీ కోడింగ్ కానీ కంప్లీట్ అదంతా కూడా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం కంప్లీట్ కోర్స్లో సెపరేట్ కాన్సెప్ట్స్ కానీ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఒక ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే సో దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ విత్ దిస్ యానిమేషన్ మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ప్రాజెక్ట్లా కాకుండా సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మార్కెట్, అంటే మనకి రియల్ టైమ్ మార్కెట్లో ఏదైతే హై ఇన్ ప్రజెంటేషన్ అనేది ఉంటుందో సో వీఆర్ టార్గెటింగ్ టు అప్రోచ్ దట్. ఓకే, సో జస్ట్ లైక్ ఏదో స్టూడెంట్ లైబ్రరీ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాకుండా సో వీఆర్ టార్గెటింగ్ ద రియల్ టైమ్, అంటే మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో అంటే ఖచ్చితంగా టీమ్ మినిమమ్ ఆఫ్ 8 to 10 మెంబర్స్ హార్డ్ వర్క్ చేసి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్, దట్టు మీకు 3 to 6 months మినిమం టైం ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్కి రియల్ టైంలో. సో ఇక్కడ మనం యాజ్ ఏ ఇండివిజువల్గా మనం నేర్చుకుంటున్నాం. సో సింగిల్ పర్సన్ కాబట్టి మీరైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ చేస్తున్నప్పుడు నేనైనా కూడా సో వీఆర్ ట్రైయింగ్ టు రీచ్ అప్ టు ద మార్క్. ఓకే, సో డోంట్ ఈవెన్ జస్ట్ అజ్యూమింగ్ దట్ ఇదేదో నార్మల్ ప్రాజెక్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ మీరందరూ కూడా మన యొక్క HTML, CSS కోర్స్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ద టాప్ notch. Okay, so right, so let's once have a look into the project. So this is a navigation bar. So ఒకసారి నేను ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. So once you can observe that, so what are the things that are happened in our project, different animations కానీ different cards కానీ సో మన యొక్క ప్రాజెక్ట్లో ఏమేమి జరుగుతున్నాయి, right? So this is the complete project. Okay, so ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది కనిపించింది, బట్ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా వీఆర్ టార్గెటింగ్ మెయిన్లీ 10 ఫంక్షనాలిటీస్ అండి. అంటే దిస్ ఇస్ ద ఫర్ ఎనీ వన్స్ దిస్ ఇస్ స్క్రాచ్, మనం ఫౌండేషన్ అనేది సాలిడ్గా ఉండాలి కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. చాలామంది ఏంటంటే HTML, CSS నాకు ఆల్రెడీ వచ్చాయి సో కొంచెం జావాస్క్రిప్ట్ వచ్చాను అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మీకు ఆల్రెడీ వస్తే ఇట్స్ ఓకే, బట్ వన్స్ చెక్ ఇట్ అవుట్ ఆ కరిక్యులం. సో మీరు మన యొక్క కోర్స్ కరిక్యులం చూడండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చూసి ఈ ప్రాజెక్ట్ మీరు నిజంగానే చేయగలిగితే దట్స్ ఫైన్, మీకు ఆల్రెడీ వచ్చినట్టే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక సాలిడ్ కన్ఫర్మేషన్ కోసమైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క కోర్స్ అనేది మీరు నేర్చుకోవడం అనేది దట్స్ హైలీ రికమెండెడ్. ఎందుకోసం అంటే ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, మళ్ళీ ఆఫ్టర్ 4-5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ HTML అండ్ CSS దగ్గర నుంచి బిగిన్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కెరియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ద ఎనీ జాబ్ చేంజ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంటర్ ఇంటు ద IT కెరియర్, జస్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ స్టార్టింగ్ కిక్ ఆఫ్ సెషన్ అనమాట. ఎందుకోసం అంటే మనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీ కెన్ మూవ్ ఆన్, అంటే మనకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఈవెన్ టేక్ మోర్ దాన్ 3 weeks. సో విత్ ఇన్ 1 month మనం HTML అండ్ CSSని కంప్లీట్గా సాలిడ్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి మన యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫంక్షనాలిటీస్, నావిగేషన్ కానీ CSS స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలి, యూనివర్సల్ స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలి, యానిమేషన్స్ కానీ బటన్స్ కానీ, రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, హోమ్ పేజ్ ఏ విధంగా ఉండాలి, అండ్ బ్యానర్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద
for example, if you have any kind of clients, so client color theming ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో ఫూటర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అండ్ హౌ వీ కెన్ మేక్ దెమ్ ఫోటోషాప్ ఏ విధంగా చేయాలి, అండ్ వైఫై డిజైన్స్ ఉంటే ఆ వైఫై డిజైన్స్ని ఏ విధంగా అచీవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా అండ్ మెనీ మోర్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ HTML and CSS project. Okay, so this is a brief introduction regarding this project, and I will going to discuss a complete overview of the project in the next session. Okay, so I hope everyone get this project clear. So in the next session I will deep dive into the project overview, and I will see you there in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ HTML and CSS project overview. So I'm directly dive into this project without having any time waste. So just look into the project overview. So first వచ్చేసి మనకి నావిగేషన్ బార్ అండి. సో దిస్ ఈజ్ ద నావిగేషన్ బార్. సో ఈ యొక్క నావిగేషన్ బార్లో మనం వీ నీడ్ టు ప్లేస్ ద లోగో. ఓకే, సో ఇక్కడ లోగో అనేది మనం ఇమేజ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్ అయినా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అట్ ప్రజెంట్ అయితే నేను ఐఎమ్ ప్రొవైడింగ్ ద ఇమేజ్. సో కమింగ్ టు ద రైట్ సైడ్, సో వీ హ్యావ్ ఎ మెన్యూ. సో ఆ మెన్యూ కూడా వీ హ్యావ్ ఎ సెపరేట్ menus, that is hosting, VPS, domain, price. So if you want you can add more pages, for example about us, contact us. So ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు, అండ్ వీ మేక్ దెమ్ హైలైట్. సో ఇప్పుడు చూడండి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు హైలైట్ అవుతుందా లేదా, రైట్? సో ఇటువంటిది ఖచ్చితంగా మన యొక్క నావిగేషన్ బార్ మెన్యూలో అయితే ఉండి తీరాలి. ఎందుకోసం అంటే ఎండ్ యూజర్ ఏ మెన్యూని క్లిక్ చేస్తున్నాడు అనేది తనకి పర్ఫెక్ట్గా అర్థం కావాలి. సో అక్కడ ఎప్పుడైతే మనం కర్సర్ ఆ యొక్క మెన్యూ మీద ప్లేస్ చేస్తున్నామో అక్కడ టెక్స్ట్ అనేది హైలైట్ కావాలి. సో దిస్ ఈస్ ద మైన్యూట్ ఫంక్షనాలిటీస్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, సో ఎనీవేస్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను, బట్ ఇక్కడ ఓవర్వ్యూ కాబట్టి ఐఎమ్ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ హోమ్ పేజ్. సో ఇక్కడ హోమ్ పేజ్లో మనకి వీ హ్యావ్ అ హెడింగ్ టెక్స్ట్. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, సో ఈ అప్లికేషన్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాం, అండ్ ఇక్కడ దాని యొక్క ట్యాగ్ లైన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి కావాల్సిన బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ దాని అన్నింటిని రిప్రజెంట్ చేస్తూ ఒక ఇమేజ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో వీటన్నిటికి హోమ్ పేజ్ కాబట్టి వీఆర్ గివింగ్ దట్ గ్రాండ్ వెల్కమ్ టు ద ఎండ్ యూజర్స్. సో వెల్కమింగ్ అనేది మనం గ్రాండ్గా ప్రొవైడ్ చేయాలి, అప్పుడే మనకి బ్రాండ్ వాల్యూ కానీ సో లేకపోతే ఆ యొక్క అప్లికేషన్ యొక్క క్వాలిటీ అనేది అర్థమవుతుంది. సో జస్ట్ లైక్ దట్ ఏది పడితే అది పెడితే ఇట్స్ నాట్ మీన్ టు బి రియల్ టైమ్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క హోమ్ పేజ్ దగ్గర మనం వీ నీడ్ టు స్పెండ్ ఏ కేర్ఫుల్ టైమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వెన్ ఐఎమ్ రిఫ్రెషింగ్ ఇట్ యూ కెన్ సీ దట్ యానిమేషన్, రైట్? సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్ని హిట్ చేస్తాడో, సో యూ కెన్ సీ దట్, రైట్? సో దిస్ ఈజ్ ద ఫీల్ ఎండ్ యూజర్ గెట్ ఎట్ ద ఫస్ట్ ఇంప్రెషన్. సో హోమ్ పేజ్లో మనం యానిమేషన్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో దీన్ని మనం ఏంటంటే, సో దిస్ ఇస్ అ జూమ్ ఇన్ మాట, మనకి ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, జూమ్ అవుట్. ఓకే, సో ఇది మనకి లెఫ్ట్ టు రైట్. సో హోస్టింగ్ యువర్ వెబ్సైట్ ఎట్ బెస్ట్ అని చెప్పి మనం ప్రొవైడ్ చేసాం. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ టు రైట్ యానిమేషన్ అంట. ఓకే, సో ఇవన్నీ కూడా మన హోమ్ పేజ్లో. హోమ్ పేజ్ అనేది ఎక్కువ గజిబిజిగా ఉండకూడదు, ఉన్నది చాలా క్లియర్గా, క్రిస్ప్గా, నీట్గా, ఇట్స్ టార్గెటింగ్ టు ద పర్ఫెక్ట్ వెబ్సైట్. ఆ యొక్క అప్లికేషన్ టార్గెట్ చేస్తూ మనం విత్ ఇన్ 1 or 2 వర్డ్స్లో లేకపోతే చాలా సింప్లిసిటీగా చెప్పేటట్టు ఉండదు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అన్ CSS అండ్ HTML డెవలపర్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ మాడ్యూల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సో వీఆర్ ప్రొవైడింగ్ ద హోస్టింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మనం సెర్చ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా దిస్ ఈజ్ ద సెర్చ్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ www.telugutechsteps.com అనే వెబ్సైట్ ఉందా లేదా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవడానికి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం సెర్చ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా సెర్చ్ ఐటమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనం బ్రింగ్ యువర్ బిజినెస్ ఆన్లైన్ .com అని చెప్పి యాజ్ లో యాజ్ అని చెప్పి ఇక్కడ మనం ప్రైస్ అనేది పర్ ఇయర్కి ఎంత అవుతుందని చెప్తున్నాం. అండ్ దట్ టు వీఆర్ మేక్ ఇట్ దట్ ఇన్ ద డిజేబుల్ మోడ్. ఆ కలర్ అనేది లైట్ కలర్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఆ సెర్చ్ అనేది ఇస్తున్నాం. కావాలనుకుంటే మనం దాన్ని హైలైట్ చేసి ప్రొవైడ్ చేయొచ్చు, బట్ ఇక్కడ నేను జస్ట్ ఐ మేక్ ఇట్ యాజ్ వైట్ కలర్లోనే వదిలేసాం. అండ్ ఎంటర్ డొమైన్ నేమ్ హియర్ అని చెప్పి ప్రొవైడ్ చేసాం. ఎందుకోసం అంటే ఎండ్ యూజర్కి తెలియాలి కదా. సో ఇక్కడ మీరు ఏదైతే డొమైన్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవాలని చెప్తున్నాం. సో .com అనేది ఎక్కువ యూస్ చేసేది కాబట్టి సో ఇక్కడ మనం .com అనేది 99 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందని చెప్పి
ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ దట్ అండ్ దట్ టు ఇక్కడ మనది హైలైట్ చేస్తున్నాం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ మాడ్యూల్. అండ్ కమింగ్ టు ద ఫీచర్స్, సో టాప్ ఫీచర్స్ ఫ్రమ్ అస్ టు గ్రో యువర్ బిజినెస్ అని చెప్పి మనం ఇక్కడ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ ఫీచర్స్లోకి వస్తున్నాడో సో ఇట్ ఈస్ జూమ్ అవుట్. ఓకే, సో ఆ ఫీచర్స్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ మేక్ యూర్ వెబ్సైట్ ఫాస్టర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ కెన్ హోస్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 24/7 ఎక్స్పర్ట్ సపోర్ట్. సో ఈ యొక్క ఫీచర్స్ని మనం వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద డయాగ్నల్ మేనర్. దట్ మీన్స్ ఇక్కడ మనం ఫస్ట్ టెక్స్ట్ వస్తుంది, తర్వాత ఇమేజ్, తర్వాత ఇమేజ్ టెక్స్ట్, టెక్స్ట్ ఇమేజ్ అండ్ ఇమేజ్ అండ్ టెక్స్ట్. సో ఈ విధంగా మనం ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ మచ్ మోర్, సో అక్కడ లింక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం ప్రతి పేజ్కి కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఐ జస్ట్ గివ్ దట్ లింక్. సో లింక్ అనేది జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనం సింపుల్గా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ నేను ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా ల్యాండ్ మూవ్ దగ్గర కూడా ఇక్కడ చూడండి, కర్సర్ ఎప్పుడైతే మూవ్ అయిందో సో దెన్ ఇట్ మూవ్స్ దట్ కర్సర్, రైట్. సో ఇక్కడ యారో అనేది మూవ్ అవుతుంది అంటే ఇట్ కుడ్ బి అ రెస్పాన్సిబుల్ థింగ్. ఓకే, సో ఇది కూడా మీరు వీ నీడ్ టు మెన్షన్ దట్ పాయింట్ ఆల్సో. సో రియల్ టైమ్ పర్స్పెక్టివ్ అంటే ప్రతి ఒక్కటి కూడా క్లయింట్ నీడ్ టు బి సాటిస్ఫైడ్, ఇంప్రెస్డ్, దే హ్యాస్ టు బి హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఓకే, సో ఇదే కాదు ఇంకా మీరు వీ కెన్ ఏబుల్ టు డూ మోర్ అండ్ మోర్ థింగ్స్. ఓకే, సో కమింగ్ టు ద యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్ ప్యానల్. సో దిస్ ఈస్ ద అనదర్ part of the project, another module of this project. సో ఇక్కడ మనం ఏంటంటే వీఆర్ గివింగ్ లెఫ్ట్ టు రైట్ జూమ్, రైట్. సో మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద అనదర్ కాంపోనెంట్. సో ఇక్కడ మీరు యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్ ప్యానల్ అంటే మనకి అప్లికేషన్లో ఏవేవైతే కంట్రోలర్స్ మనం నీట్గా డిస్ప్లే చేసి చూపిస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడ ఎండ్ యూజర్కి చెప్తున్నాం అనమాట. సో మీరు మా దగ్గర హోస్టింగ్ అనేది తీసుకుంటే సో మీరు మీ యొక్క వెబ్సైట్ యొక్క వ్యూస్ కానీ లేకపోతే వెబ్సైట్ యొక్క హిట్టింగ్స్ కానీ లేకపోతే వెబ్సైట్ యొక్క యావరేజ్ టైం పీపుల్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అవన్నీ కూడా మేము కంట్రోల్ ప్యానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి. అండ్ వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ అండ్ వాట్ ఈజ్ ద పీపుల్ పర్చేసింగ్ అండ్ వాట్ ఈజ్ ద ఇన్కమ్ సోర్స్ అండ్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద వెబ్సైట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో అక్కడ రిప్రజెంట్ చేస్తూ వీఆర్ ప్రొవైడింగ్ ద ట్యాబ్ అండ్ దానికి మళ్ళీ బ్యాక్ ఎండ్లో ఒక బ్లాక్ షాడో అనేది ఇచ్చాం. సో జస్ట్ బార్డర్ కింద అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద కాంపోనెంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్, సో వాట్స్ అవర్ కస్టమర్స్ ఆర్ సేయింగ్. సో ఇక్కడ కూడా మనం యానిమేషన్ యూస్ చేస్తాం, జూమ్ అవుట్. ఓకే, సో దిస్ ఇస్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్. జస్ట్ నేను ఇక్కడ డమ్మీ టెక్స్ట్ అనేది యూస్ చేశాను. సో ఆ యొక్క పర్సన్ నేమ్ అండ్ వాళ్ళ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనేది ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ది. ఓకే, సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కలర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది. సో వీ హ్యావ్ దీస్ ప్యాకేజెస్. సో ఎప్పుడైతే కర్సర్ వాటి మీదకి మూవ్ అయిందో సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద యానిమేషన్, రైట్. సో దిస్ ఈజ్ ద నార్మల్ ప్యాకేజ్ and this is a popular package and this is the high-end package. So we need to mention the prices and what are the services we are going to buy and buy links. Okay, so we need to provide all those things in the cards format. And coming to the next thing is banner. So ready to get started in GP, we are providing the before a customer leaves that website. So మన end banner అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ మనం మళ్ళీ get started అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత దిస్ ఈజ్ ద ఎండ్ బ్యానర్ విత్ అ డిఫరెంట్ కలర్. సో బికాజ్ ఎందుకోసం అంటే అది హైలైట్ చేయడానికి మళ్ళీ ఈ కలర్ అనేది యూస్ చేసాం. సో ప్రతిదీ కూడా మన వెబ్సైట్లో హైలైట్ చేయడానికి డార్క్ మెరూన్ అనేది యూస్ చేసాం. సో ఇఫ్ ఇట్ ఇంపార్టెంట్ మీకు అది డార్క్ మెరూన్లో ఉంటుంది మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం. ఎస్, ఇది అండ్ ఇది మనం ఇక్కడ డార్క్ మెరూన్లో హైలైట్ చేసాం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ ఫూటర్. దట్ ఫూటర్ ఆల్సో ఇన్ ద టాప్ నాచ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో ఉండాలి. ఏదో జస్ట్ డమ్మీగా 4-5 పదాలు పెట్టేస్తే కుదరదు. సో వీ నీడ్ టు మెయింటైన్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ద వే హౌ యూ కెన్ వర్క్ విత్ దిస్ వెబ్సైట్. సో ఫూటర్ కూడా మనకి ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ద టాప్ నాచ్. సో వాట్ ఎవర్ ద ఇయర్, సో ఆ పర్టికులర్ ఇయర్ ఏదైతే అది మనం ప్రొవైడ్ చేసి కాపీ రైట్స్ మనం పర్టికులర్ వెబ్సైట్ అప్లికేషన్ ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత ప్రొడక్ట్స్ మనం ఏవైతే ఉన్నావన్నీ కంపెనీ డీటెయిల్స్, సపోర్ట్ అండ్ డొమైన్స్ వాట్ వీ హ్యావ్. సో ఇవన్నీ కూడా మనం ఫూటర్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అప్లికేషన్ ఓవర్వ్యూ. సో దిస్ ఇస్ ద కంప్లీట్ HTML అండ్ CSS ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అండి. సో చాలామంది ఏంటంటే మనకు ఆల్రెడీ HTML CSS వచ్చేసి కాబట్టి వీ కెన్ డూ ఇట్ నార్మల్లీ అనుకుంటారు. దట్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, బికాజ్ ద కంప్లీట్ మార్కెట్ పర్స్పెక్టివ్ అనేది
మనం ఫ్రీగా నేర్చుకునే కోర్సెస్లో అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు మన కోర్స్ చూసినా, ఈ యొక్క వెబ్సైట్, ఈ యొక్క అప్లికేషన్ చూసినా మీకు అర్థమైపోతుంది. వెన్ యూ ఆర్ సీయింగ్ దిస్, ఈ ప్రాజెక్ట్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ కమింగ్ విత్ కోడ్ అండి. సో యాక్చువల్గా అయితే మన ఏ కోర్స్కి కూడా కోడ్ అనేది నేను ప్రొవైడ్ చేయను. యాక్చువల్గా స్టూడెంట్సే ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. బికాజ్ ఎందుకోసం అంటే మీరు ఎక్కువ HTML CSS మీద టైం వేస్ట్ చేయకూడదు. సో కంప్లీట్ ఫాస్ట్గా నేర్చుకుని దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్స్. బికాస్ ఫ్రేమ్వర్క్స్ మీద మనకి జాబ్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. సో HTML CSS ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ మనం సాలిడ్గా ఫీల్ చేయడానికి కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ మీరు ఈ కోడ్ అంతా కూడా టైప్ చేస్తూ కూర్చుంటే సో ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం కాబట్టి. సో ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ కోడ్. సో ఆల్మోస్ట్ ఇట్స్ నియర్లీ 459 లైన్స్ ఆఫ్ కోడ్ ఇది. సో మనకి CSS కూడా చాలా సాలిడ్ ఉంటుంది. సో ఇది కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 900 లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్ CSS. సో ఇట్స్ వెరీ సూపర్ థింగ్. సో మీ టైం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో వీఆర్ ప్రొవైడింగ్ ద normalization.css. మ్యాక్సిమం చాలామందికి normalization.css అంటే తెలీదు, అది కూడా నేను ఆల్రెడీ మన కోర్సెస్లో చెప్పాను. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఇమేజెస్ ఫర్ యువర్ కంఫర్ట్. సో చూద్దాం, ఇమేజెస్ అయితే మీరు సార్ట్అవుట్ చేసి మీరు ప్లేస్ చేసి చూద్దాం. కోడ్ అయితే అంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో యూ గెట్ దిస్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ద కోడ్. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ వెబ్సైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ HTML and CSS at the top notch with real-time project. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క HTML and CSS ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అయితే చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా, నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దట్ టు యూ కెన్ అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. అదర్వైజ్ ఇట్స్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే స్టూడెంట్ లైబ్రరీ ప్రాజెక్ట్, లేకపోతే రియల్ టైంలో ఉందా అన్నది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ హోస్టింగ్ కూడా మనం చేయొచ్చండి. సో ఐ విల్ షో యూ దట్ హౌ టు మేక్ దమ్ హోస్టింగ్, అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక సాలిడ్ HTML and CSS కోర్స్ విత్ సాలిడ్ HTML and CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్తో మనం యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ మనం కోర్స్ అనేది కంప్లీట్ చేసి నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద హై అండ్ కోర్సెస్. బికాజ్ ఎందుకోసం అంటే వీ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్. మన రియల్ టైమ్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. సో అవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా నీట్గా, క్లియర్గా, పర్ఫెక్ట్గా మనం కంప్లీట్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క HTML and CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ పర్ఫెక్ట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will see you all in the next session. Till then, have a great day. Bye bye. Okay, Andy. In this session, we are going to see tools we need to complete this project. So మనం ఒక HTML and CSS ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అంటే స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు మనం కంప్లీట్ చేయడానికి మనకి ఏమేమి టూల్స్ కావాలనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో నౌ వీఆర్ గోనా స్టార్ట్ విత్ ద ఫస్ట్ టూల్. సో మనకి ఈ యొక్క HTML and CSS కోర్స్ని నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దామండి. సో మనం పర్టికులర్గా HTML and CSSని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. బట్ మనం ఆ యొక్క కోడింగ్ చేయడానికి కావాల్సిన కోడ్ ఎడిటర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ విజువల్ స్టూడియో కోడ్. సో బేసిక్గా అయితే బయట అందరూ కూడా జస్ట్ మన ఏ విధంగా నేర్చుకుంటామంటే సో జస్ట్ ఇలాగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో మనం ఒక index.html అనేది క్రియేట్ చేసుకుని సో దాన్ని మళ్ళీ ఇలా జస్ట్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్ లేకపోతే Notepad++ ఇలా ఓపెన్ చేసి మనం నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ నార్మల్ థింగ్. బట్ ఈ విధంగా మనం నేర్చుకున్న వీ డజంట్ హ్యావ్ దట్ ఫుల్ఫిల్మెంట్. మనం నేర్చుకున్న ఫీలింగ్ ఉండదు అండ్ అది మనకి రియల్ టైం పర్స్పెక్టివ్లో కూడా అంత బాగోదు. సో ఇది ఎప్పుడో మనం నేర్చుకునే వాళ్ళం. సో ఇప్పటికీ కూడా మీరు ఇదే ఫాలో అవుతున్నారంటే దట్ డజంట్ మీన్. సో అది కరెక్ట్ కాదు. సో ఈ రెగ్యులర్ ఫార్మాట్లో నేర్పించను, మీకు ఖచ్చితంగా హై ఎండ్లో రియల్ టైం పర్స్పెక్టివ్లో నేర్పిస్తాను. నీకు మీ స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను కాబట్టి సో వీరు డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు దట్ రియల్ టైం పర్స్పెక్టివ్. సో రియల్ టైంలో ఏ విధంగా అయితే ఉంటుందో సో డైరెక్ట్గా నేను ఆ విధంగానే నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దానికోసం ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ద సెషన్ మీకు జస్ట్ లైక్ దట్ ఏముందలే ఇన్స్టలేషన్లో అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ చూడండి సో మనకి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే రియల్ టైంలో లేకపోతే మనం ప్రాక్టీస్ చేసుకునేదానికి లేకపోతే ఒక కోర్స్ని మనం హై ఎండ్లో హ్యాండిల్ చేయడానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో మనకి ఈ సెషన్లో కూడా తెలిసిపోతుంది. అట్ ద టైమ్ ఆఫ్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఆల్ దోస్
స్టఫ్ మనకి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇస్తున్న టూల్స్ కానీ ఇన్స్టలేషన్ పార్ట్ కానీ ఏదైతే ఉందో అది మనకి ఈవెన్ వీఆర్ డూయింగ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో మీకు అప్కమింగ్ సెషన్స్లో నేను ప్రాజెక్ట్కి తీసుకువెళ్తాను, అప్పుడు కూడా సరిపోతాయండి. సో నో నీడ్ టు ఇన్స్టాల్. సో ఏదైనా ఫర్దర్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ఒక 2-3 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను మ్యాక్సిమం టూల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ టైప్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ జస్ట్ ఓపెన్ దట్ లింక్. అండ్ మీరు మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ అండ్ లైనక్స్ అయితే లైనక్స్. సో మీరు ఏ వర్షన్ యూస్ చేసుకుంటే అది ఇక్కడ మీరు జస్ట్ క్లిక్. సో ఇది మీకు సక్సెస్ఫుల్గా లెఫ్ట్ బాటంలో మీకున్న ఇంటర్నెట్ ఫాస్ట్ని బట్టి ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ గో టు ద లొకేషన్. అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళండి. సో జస్ట్ టేక్ ఇట్ అవుట్. అది కట్ చేసి అదే లొకేషన్లో ఉంచేయకుండా సో ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో ఇక పర్టికులర్ లొకేషన్ నేను సేవ్ చేసుకున్నాను. సో లేకపోతే మీకు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడి నుంచి జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయండి అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సేమ్. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీకు ఐకాన్ కావాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనకి విజువల్ స్టూడియో కోడ్ విఎస్ కోడ్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుందండి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే అండి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో లాంచ్ చేయాలని అడుగుతున్నాడు. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, సో దిస్ ఈజ్ ద విజువల్ స్టూడియో కోడ్ అండి. సో ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి విజువల్ స్టూడియో కోడ్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు. సో మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు లేకపోతే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు వీ హ్యావ్ సో మెనీ అదర్ ఎక్స్టెన్షన్స్. సో యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో యూజ్ చేస్తామండి. సో యొక్క ఎక్స్టెన్షన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఆ ఎక్స్టెన్షన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్స్ అనే ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని అక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ జస్ట్ మనకి ఎవరైతే కొత్తగా విజువల్ స్టూడియో కోడ్కి వచ్చారో సో వాళ్ళందరికీ కూడా అవైలబుల్గా ఉండడానికి సో డిఫరెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే స్టార్టింగ్ అని చెప్పి న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఇవన్నీ చూపిస్తున్నాడు. సో రైట్ నా మనకి ఇదైతే అవసరం లేదు. సో ఇది క్లోజ్ చేసేసేయండి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ సమ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ HTML CSS support. So just click here. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇట్ కుడ్ బి అన్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపర్కి. ఏదైతే మనం కోడ్ చేస్తున్నప్పుడు అట్ ద టైమ్ యూ ఆర్ కోడింగ్ సో మనకి HTML CSSలో ఉన్న టెంప్లెట్స్ కానీ ట్యాగ్స్ కానీ మనకి ఇది ప్రీ డిఫైన్డ్గా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్. జస్ట్ మనం అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో దానికోసం జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 7 lakhs ప్లస్ ఇన్స్టలేషన్స్ జరిగినట్టు ఉన్నాయి. సో 76 lakhs అంటే ఆల్మోస్ట్ 8 million వరకు మనకి ఇన్స్టలేషన్ జరిగినాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేకపోతే ఎక్కువ యూస్ చేసే ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత CSS పీక్. సో జస్ట్ సెలెక్ట్. సో ఈ యొక్క CSS పీక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అట్ ద టైం మనం ఏదైనా పర్టికులర్ కోడ్లో ఒక పర్టికులర్ లొకేషన్ పట్టుకుని అది అసలు ఆ కోడ్ రిఫరెన్స్ ఎక్కడ ఉందని చూడాలనుకోండి, అలాంటప్పుడు మనకి ఈ యొక్క CSS పీక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మీకు ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ అండ్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్టాల్ చేస్తున్నాం, బట్ అట్ ద టైమ్ యూఆర్ యూజింగ్ ప్రతిసారి ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అవి యూజ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయండి. సో ఏంటి CSS పీక్ ఏంటి, యొక్క HTML అండ్ CSS సపోర్టర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అండ్ దీని తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్
Prettier, Prettier. So just click here and just install. చూసారు కదా, ఇది మోర్ దెన్ ఆల్మోస్ట్ 16 మిలియన్స్ వరకు మనకి డౌన్లోడ్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ మనకి మోర్ దెన్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 16 మిలియన్ డౌన్లోడ్స్ వరకు జరిగినాయండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనకి ప్రిటియర్ ఏం చేస్తుందంటే, మనకి ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనకి మ్యాక్సిమం మనం రాస్తున్న ప్రతి కోడ్లో మనకున్న ట్యాగ్స్ని సపోర్ట్ చేయడం కానీ, మనం కంప్లీట్ చేయకుండా అదే మనకి సజెషన్స్ ఇవ్వడం కానీ, ఆటో సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాట. అండ్ ఈ ప్రిటియర్ అనేది మన యొక్క కోడ్ని ఆర్గనైజ్ స్ట్రక్చర్లో పెడుతుంది. సో వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అనమాట. మనం ప్రిటియర్తో చాలా మన యొక్క కోడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెరుగుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బి అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ ద ప్రిటియర్ ఫర్ ద విజువల్ స్టూడియో కోడ్ ఎక్స్టెన్షన్. అండ్ దాని తర్వాత వచ్చేసి వీ హ్యావ్ ఎ లైవ్ సర్వర్. సో దాన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుందాం, దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్ హైలైటింగ్ మ్యాచింగ్ ట్యాగ్. సో ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుందంటే, మనకి మనం ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఎండ్ ట్యాగ్ ఏంటి అనేది మనకి చూపిస్తుందండి. ఓకే, సో ఇన్స్టాల్. పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత టు డూ హైలైట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం టు డూ హైలైట్ అనేవి మనం ఏం కోడింగ్ చేస్తున్నాం ఆ పేజీలో మనం ఏదో డెవలపర్గా మనం ఏదైనా రాసుకోవాలనుకుంటే ఈ టు డూ హైలైట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం చేయాలనుకుంటే మనం ఆ టు డూ లిస్ట్ ఆ యొక్క పేజ్లో, ఆ కోడ్ చేస్తున్న పేజ్లోనే మనం పెట్టుకుని కోడింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ ఎట్ ద రియల్ టైమ్. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, సో లుక్ అండ్ ఫీల్. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, సో వీటన్నిటితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాండేటరీ ఎక్స్టెన్షన్ వచ్చేసి లైవ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అవుట్పుట్ చూడాలి. సో అవుట్పుట్ చూడాల్సినప్పుడు ప్రతిసారి కూడా మనం రెగ్యులర్గా ఏం చేస్తామండి, సో రెగ్యులర్గా అయితే మనం ఏదైతే మనం వర్క్ చేస్తున్న ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ దగ్గర ఏదైతే ఆ యొక్క HTML లేకపోతే ఆ ఫైల్ ఉందో దాని మీద క్లిక్ చేసి అవుట్పుట్ చూస్తాం. సో ఇప్పుడు మనం ఆ విధంగా చూడవలసిన పని లేదు. సో వీ హ్యావ్ ఎ లైవ్ సర్వర్. సో ఇక లైవ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం డైరెక్ట్గా మన యొక్క లోకల్ సిస్టంలోనే కోడ్ అనేది రన్ అవుతుంది. సో రన్ అవి మనకి వెబ్ పేజ్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కోడ్లో ఏదైనా చేంజెస్ చేసినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు రీఫ్రెష్ చేయకుండానే మనకి అప్డేట్ అయిపోతాయండి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ చెప్పడంలోనే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ టైమ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జస్ట్ నార్మల్గా మనం వర్క్ చేయడం, లేకపోతే నార్మల్గా ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసి, లేకపోతే మనం నార్మల్గా ఏదైనా ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్ చూసి, సో హై ఎండ్లో కూడా వెబ్సైట్ లేకపోతే నార్మల్గా ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవడం అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇవన్నీ టూల్స్ మనకి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి రియల్ టైంలో మనకి వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుందండి. ఓకే, సో ఇవి ఓన్లీ మనకి ఇక్కడే యూస్ చేయాలని కాదు, ఇన్ కేస్ మనకి ఏదైనా ఫ్రంట్ ఎండ్లో విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అండి. అండ్ వీటన్నిటితో పాటు బ్రౌజర్. సో బ్రౌజర్ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ ద గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్ అనేది మన యొక్క బ్రౌజర్ కింద యూస్ చేసుకుంటాం. ఓకే అండి, దీస్ ఆర్ ద టూల్స్ వీ నీడ్ టు లెర్న్ ఫర్ దిస్ కోర్స్ అండ్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ ఇన్స్టాల్. సో ఇప్పటికైతే మనం అన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. సో నౌ ద లాస్ట్ టూల్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ కోర్స్ ఈజ్ గిట్. సో వీ యూజ్ గిట్. గిట్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే టు ట్రాక్ అవర్
అప్లికేషన్ మన యొక్క అప్లికేషన్ ఫ్లోని ట్రాక్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ గిట్ ఇన్ ద రియల్ టైమ్. అండ్ రియల్ టైంలో మనకి గిట్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, సో వీ యూస్ గిట్ టు ట్రాక్ అవర్ ప్రాజెక్ట్ హిస్టరీ. మీకు కానీ గిట్ టూల్ తెలియకపోతే డోంట్ వరీ, వీఆర్ యూజింగ్ వెరీ బేసిక్ లెవెల్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. బట్ ఖచ్చితంగా గిట్ టూల్ని నేర్చుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో నాట్ ఓన్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఈ యొక్క ప్రాజెక్ట్ మాత్రానికే కాదు, రియల్ టైంలో ఖచ్చితంగా ఎవ్రీడే మనం గిట్ అనేది యూస్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎ గిట్ కోర్స్, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో గిట్, సో గిట్ అనే కోర్స్ కూడా మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, తెలుగు టెక్ స్టెప్స్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నేను ఏదో కమర్షియల్గా చెప్పట్లేదని, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ వర్క్ చేసిన ఎంప్లాయీస్కి అయితే దానికి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకపోతే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో now go to the Git official website. So Git official website వచ్చేసి just git-scm.com. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీరు ఈ విధంగా అయినా రావచ్చండి, లేకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జస్ట్ గిట్ అని టైప్ చేస్తే సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ దొరుకుతుంది. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసినా సరే మనం గిట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, సో దాని తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. ఓకే, సో ఇక్కడ జస్ట్ డౌన్లోడ్స్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఓఎస్ యూస్ చేసుకున్నారో ఆ యొక్క రేటెడ్ ఓఎస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్ ఓఎస్, విండోస్, లైనక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైనక్స్ ఆర్ యూనిక్స్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ విండోస్. సో రైట్ నో నేను విండోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ విండోస్. అండ్ దాని తర్వాత విండోస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ ఇస్తాడు, 32 బిట్ లేకపోతే 64 బిట్స్ అనేది. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద 64 బిట్. ఓకే, సో జస్ట్ ఇది డౌన్లోడ్ అవుతుంది. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బేస్ చేసుకుని ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్, ఇట్ టేక్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్. సో జస్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళైనా సరే, లేకపోతే ఇక్కడ నాకు ఇక్కడ కనబడుతుంది కాబట్టి యాక్చువల్గా గిట్ అనేది ఇట్స్ అ లిటిల్ టూల్ అండ్ ఇట్స్ ఇన్స్టలేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మళ్ళీ దాని యొక్క డౌన్లోడ్ లొకేషన్లోకి ఇవన్నీ వెళ్ళకుండా నేను డైరెక్ట్గా ఇట్స్ ఓకే, యూ కెన్ గో దేర్ ఆల్సో. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో జస్ట్ మీ క్లారిటీ కోసం జస్ట్ అది కట్ చేసుకోండి పర్టికులర్ లొకేషన్ నుంచి. మీరు ఏదన్నా పర్టికులర్ ఎక్కడైనా ఫోల్డర్లో ప్లేస్ చేసుకుంటారంటే మీరు ప్లేస్ చేసుకోండి, లేదంటే మీరు అక్కడి నుంచి కూడా జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, సో జస్ట్ డబుల్ క్లిక్. గిట్ ఇన్స్టలేషన్ అనేది చాలా క్వైట్ సింపుల్ అండి. జస్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ టైప్ ఎస్, అంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎస్, సో ఇట్ కుడ్ బి కంప్లీటెడ్ అంతే. జస్ట్ మీరు ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఐ మీన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండి, ఎస్. సో మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపించదు, ఎందుకంటే నేను అది ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు చూపిస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీకు అక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దాంతో నెక్స్ట్. ఓకే, సో జస్ట్ మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఫైనల్గా ఇట్స్ గాట్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీకు ఫినిష్ అనే ఆప్షన్ ఇస్తాడు. సో దట్స్ ఇట్. సో మనకి అక్కడితో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ క్రియేట్ చేయడానికి HTML, CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనం చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకుంటామండి. ఓకే, సో మనకి గిట్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేసుకుంటామంటే వీఆర్ యూజింగ్ ద గిట్ ఫర్ ట్రాకింగ్ అవర్ project history. Okay, so we don't need to see any kind of notes and anything. So just uncheck it and just click on finish. Yeah, perfect. Okay, so that's all for this session. I will see you in the next session with the how to set up a project. Okay, I hope this session is clear. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెట్ అప్ ప్రాజెక్ట్. ఓకే, సో మన యొక్క HTML అండ్ CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో జస్ట్ ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అండ్ మీ యొక్క ఫోల్డర్ నేమ్ ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ తెలుగు టెక్ స్టెప్స్ అని ఇస్తున్నాను. సో జస్ట్ ఎంటర్. ఓకే, సో మీకు ఇంకా నీట్గా కావాలనుకుంటే మనం వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ నీట్గా TTS అని పెట్టుకున్నాం. సో నీట్గా సరిపోతుంది అది. Yeah, perfect. And now we're gonna drag this to our Visual Studio Code. So it is quite simple, and so just take this folder and drag to the Visual Studio Code. Okay, so that's it. So this is our folder. So inside this folder I'm gonna create a file. So just click here, index.html.
HTML. Okay, so just click on enter. Yeah, perfect. సో ఇక్కడ మనకి HTML టెంప్లెట్ అనేది మనకి క్రియేట్ చేసుకుందాం. సో జస్ట్ ఎక్స్ప్లెనేటర్ మార్క్ టైప్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్. సో మనకి HTML టెంప్లెట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్. నౌ వీఆర్ గోనా క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ ఇన్ దిస్ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం అండ్ దాని నేమ్ వచ్చేసి CSS అని చెప్పి ఇచ్చాను. ఓకే, yeah, perfect. So inside this folder we're gonna place two files. So just manaka normalize.css and style.css అనే ఫైల్స్ మనకి క్రియేట్ చేసుకుందాం. సో మీకు normalize.css నేను ఆల్రెడీ మనకి సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో normalize.css, yeah. సో డైరెక్ట్గా యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి అండ్ డౌన్లోడ్ ఇట్. సో normalize.css అనేది ఎందుకంటే మనకి ఎందుకు కావాలి? సో normalize.css అనేది సో ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ అవర్ అప్లికేషన్ ఇన్ ఎవ్రీ బ్రౌజర్ నార్మల్. అంటే మన యొక్క ప్రతి బ్రౌజర్లో కూడా మన యొక్క వెబ్సైట్ అనేది స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుంది. అందుకోసం మనకి ఈ యొక్క normalize.css అనేది కావాలి. ఓకే, సో జస్ట్ సేవ్. నేను డైరెక్ట్గా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నానండి. యా, సో అది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్స్ అ సింపుల్ ఫైల్. సో జస్ట్ గో హియర్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఓకే, సో CSS అనే ఫోల్డర్లో ప్లేస్ చేసుకున్నాను అండ్ అగైన్ ఈ యొక్క ఫోల్డర్లోనే ఐఎమ్ గోనా క్రియేట్ style.css. ఓకే, సో పర్ఫెక్ట్. సో style.css కూడా ఇచ్చేసాను అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సింగిల్ స్టైల్ షీట్ అండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క ప్రాజెక్ట్లో నేను సింగిల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తున్నాను. బట్ ఫర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ స్టైల్ షీట్స్. మనం మల్టిపుల్ స్టైల్ షీట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మనం ఆ యొక్క మల్టిపుల్ ఫైల్ షీట్స్ అన్ని కూడా మనం కంబైన్ చేసుకుంటాం బై యూజింగ్ సమ్ CSS ప్రీ ప్రాసెస్ ఉంటాయి, జస్ట్ లైక్ సాస్ కానీ లెస్ కానీ. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మనం కంబైన్ చేసుకోవచ్చు. బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. బట్ ఇక్కడ నేనైతే సింగిల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నాను. రేపన్నా కూడా మీ యొక్క ప్రాజెక్ట్లో రియల్ టైంలో సింగిల్ స్టైల్ షీట్ కాకుండా మల్టిపుల్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తుంటే మేబీ మీరు కంగారు పడచ్చు ఏంటి ఇన్ని స్టైల్ షీట్స్ యూజ్ చేస్తారని. దట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో మన అప్లికేషన్కి అంత అవసరం లేదు. సో యాక్చువల్గా మనం యూజ్ చేసే CSS కూడా చాలా హ్యూజ్ ఉంటుంది. బట్ మళ్ళీ సాస్లు లెస్లు ఇవన్నీ కూడా CSS ప్రీ ప్రాసెసర్లు ఇవన్నీ కూడా యూజ్ చేయడం నాకు ఇష్టం లేక వీఆర్ గోయింగ్ విత్ ద సింగిల్ స్టైల్ షీట్. ఓకే, సో బట్ మీకు పాయింట్ తెలియాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ విత్ దట్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు జస్ట్ గో టు ద style.css and I just want to give some body and I just want to give some style here, background and color వచ్చేసి I just want to give okay, so light blue అనేది ఇద్దాం. So this is the blue I prefer more. Yeah, perfect. Now just went back to the index.html. Yeah, so ఇక్కడ మన యొక్క స్టైల్ షీట్స్ కానీ మన యొక్క normalize.css ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మనం లింక్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ లింక్ దెమ్. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేసినవే. కావాలంటే నేను ఈ సెషన్స్ ఇవన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్. మీకు ఎందుకోసం అంటే మళ్ళీ కంప్లీట్గా చెప్పిన ఫీల్ ఉండదు అందుకోసం. సో సో జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోతుంది. లేదంటే ఎందుకు మళ్ళీ అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ మీరు టైప్ చేసేస్తానంటే టైప్ చేసేయండి. సో ఏం లేదు, మనకి అది CSS అనే ఫోల్డర్లో ఉంది normalize.css. ఓకే, అండ్ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ ఇంకొక లింక్ తీసుకోండి అండ్ ఈ లింక్లో వచ్చేసి CSS అనే ఫోల్డర్లో styles.css. ఓకే, సో జస్ట్ సేవ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో ఒక్కసారి అప్లికేషన్ని సేవ్ చేసి రన్ చేయండి. యా, సో ఇట్స్ లుకింగ్ ఫైన్ అండ్ ఇట్స్ పర్ఫెక్ట్. మనకి అవుట్పుట్ అనేది వచ్చేసిందండి. యా, సో పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ డన్ పర్ఫెక్ట్లీ అండి. నౌ ఇన్ దిస్ వీడియో బిలో అంటే ఈ యొక్క వీడియో కింద నేను ఐఎమ్ గోనా గివ్ ఏ డౌన్లోడబుల్ లింక్ విచ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే ఆ యొక్క
డౌన్లోడబుల్ లింక్లో మీకు స్టార్టప్ ఫైల్ ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు టైప్ చేసుకుని మీరు ఇదంతా కూడా సెటప్ చేసుకుని పర్లేదు. సో ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా మీకు విజువల్ స్టూడియో కోడ్లో కావాలనుకుంటే డ్రాగ్ చేసేసుకోవచ్చు. ఇఫ్ యూ లిజన్ ద సెషన్స్ అండ్ జస్ట్ కంటిన్యూ విత్ దిస్ కోడింగ్ పార్ట్. సో ఇప్పటివరకు మీరు లెసన్స్ విని సో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఇదంతా కూడా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని యొక్క ఫోల్డర్ని ఇస్తాను. సో అది మీరు స్టార్టర్ ఫైల్ కింద స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేను ఫాంట్స్ కూడా కొన్ని ఇస్తాను. ఎందుకోసం అంటే త్రూ అవుట్ ద అప్లికేషన్ ఫాంట్స్ నేను కొన్ని యూస్ చేస్తాను. ఆ ఫాంట్స్ మీకు లేకపోతే సో నాకు అప్లికేషన్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మీకు రాదు. అందుకోసం మీకు ఆ ఫాంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత సమ్ ఐకాన్స్, ఇమేజెస్, మనకి ప్రాజెక్ట్లో యూస్ చేసే ఇమేజెస్ ఇవన్నీ కూడా నేను ఐ విల్ ప్రొవైడ్ దట్. మీరు అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడ యూస్ చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫోటోషాప్ గురించి కూడా ఐడియా ఉండాలి. సో ఖచ్చితంగా ఎందుకోసం అంటే నేను కొన్ని ఇమేజెస్ పర్టికులర్ రేషియోలో యూస్ చేస్తాం, పర్టికులర్ సైజ్లో యూస్ చేస్తాం. సో దట్ కుడ్ బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్. ఈ యొక్క ప్రాజెక్ట్ కోసమే కాదు, రియల్ టైంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ గైస్ నో ద ఫోటోషాప్. సో మీకు ఫోటోషాప్ వస్తే ఇట్స్ ఓకే యాజ్ అ వెబ్ డెవలపర్. సో అది డిజైనర్ పార్ట్ కదండి, మనకు సంబంధం ఏంటో అనుకోకూడదు. సో మనకు కూడా కొంచెం తెలిసి ఉండాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, మీకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చుంటే ఇట్స్ ఓకే, లేకపోతే నేను నెక్స్ట్ సెషన్లో అది కూడా అట్లీస్ట్ బేసిక్స్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఫోటోషాప్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్. బట్ మీన్ వెల్ మీరు నెక్స్ట్ సెషన్కి అట్లీస్ట్ ఆ ఫోటోషాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నో నీడ్ టు సైన్ అప్ ఫర్ ఎనీ ఫోటోషాప్. మీరు ఏమీ సైన్అప్స్ చేసుకోవాల్సిన పని లేదు. పేమెంట్ చేసి మీ ఇఫ్ ఇట్ పాసిబుల్ యూస్ ద ట్రయల్ వర్షన్స్, otherwise just go with the crack versions. Okay, so that's all for this session. I hope this session is clear. అది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం జెన్యున్గా చెప్పాలంటే ఇదంతా కూడా నాకు ఒక్క సింగిల్ హ్యాండ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ టేక్ లాడ్ ఆఫ్ టైం. ఎందుకోసం అంటే రియల్ టైం అనే ఒక్క పదం యూస్ చేసినందుకు సో చాలా ఫ్రీడమ్ అనేది పోతుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అప్లికేషన్ ఉంది. సో ఇదంతా కూడా డిజైనర్ పార్ట్ అండి. సో మీకు రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందండి, ఇది ఫస్ట్ మీకు డిజైనర్ ఇస్తాడు. ఓకే, సో డిజైనర్ ఒక ఇమేజ్లో ఇస్తాడు మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద హోమ్ స్క్రీన్, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్, దెన్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్స్. అండ్ దాని తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు స్లైడ్ ఇలా రావాలి. అండ్ దాని తర్వాత దిస్ ఈజ్ ద టెస్టిమోనియల్ బ్లాక్, అండ్ దిస్ ఈజ్ ద పర్చేజ్, అంటే మన యొక్క ప్రైసెస్ ఈ విధంగా డిస్ప్లే చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆ ఫోటో అని చెప్పి మనకి డిజైనర్ నాట్ ఓన్లీ దిస్ సింగిల్ స్క్రీన్ షాట్, ఈ ఒక్క ఇమేజే కాదు, సో హీ కెన్ ప్రొవైడ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇమేజెస్ ఇస్తాడు. దిట్ కుడ్ బి సింగిల్ ఇమేజ్ ఇక్కడ చూపిస్తున్నాను. వాళ్ళు ఏంటంటే మీకు డెస్క్టాప్ వర్షన్, ట్యాబ్లెట్ వర్షన్ అండ్ మొబైల్ వర్షన్స్ అలా డిఫరెంట్ ఇమేజెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైనా సరే మీరు జస్ట్ అప్లికేషన్ ఈ విధంగా మీరు విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి సో ఇక్కడ index.htmlలో మీకు నచ్చిన అప్లికేషన్ స్టార్ట్ చేసేసి రన్ చేసి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవడం ఈ విధంగా ఉండదండి. సో రియల్ టైంలో రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అనుకోండి మీకు నచ్చిన కలర్ పెట్టుకుంటారు, వచ్చిన ఫాంట్ పెట్టుకుంటారు, మీకు అక్కడ సైజ్ అనేది మిస్ మ్యాచ్ అయినా పర్వాలేదు, మీదే ప్రాక్టీస్ కాబట్టి మీరు చూసుకుంటారు, లేకపోతే నాకు చూపిస్తారు కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్. మీకు అక్కడ ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పే పాయింటే ఉండదు. బట్ ఇన్ రియల్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో మీరు అక్కడ చిన్న ఫాంట్ మిస్ అయినా సరే, లేకపోతే ఇక్కడ ఈ ఎఫెక్ట్ మిస్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ క్రాస్ వచ్చిందా లైన్, ఇక్కడ బ్లూ కలర్ లైను, సో మీరు స్ట్రైట్గా పెట్టేస్తారు జెన్యున్గా అయితే. సో అలా రాకూడదు. డిజైన్ ఆ విధంగా ఇచ్చాడంటే డిజైనర్ మనం అప్లికేషన్ ఆ విధంగా చేయాల్సిందే. సో ఇక్కడ మన ఫాంట్స్ వైట్ కలర్ అంటే వైట్లోనే ఇవ్వాలి. సో ఇక్కడ హైలైట్ చేసాడు బ్లూ అంటే బ్లూలో ఇవ్వాలి. ఇమేజ్ మనం ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఫాంట్ డిఫరెంట్, ఇక్కడ స్ట్రక్చర్ డిఫరెంట్, ఇక్కడ ఫాంట్ సైజ్ డిఫరెంట్, దాని యొక్క ఫాంట్ డిఫరెంట్. అండ్ ఇక్కడ లైట్ చేశాడు కిందది ట్యాగ్ అనేది. అండ్ ఇక్కడ బటన్కి మనం డిఫరెంట్ కలర్ యూస్ చేస్తున్నాడు. అండ్ బటన్లో మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ అనేది హైలైట్ చేసి గెట్ స్టార్టెడ్ అనేది వైట్ ఇచ్చాడు. సో అలా ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా నెమ్మదిగా కాంపోనెంట్ బై కాంపోనెంట్ మనం చేసుకుంటూ సో ఎవ్రీ ఎఫెక్ట్ మనం మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ వీ హ్యావ్ టు బి డూ అండ్ వీ హ్యావ్ టు బి కోడ్ దట్ నియర్ టు ద డిజైనర్. సో మనకి ఇచ్చిన డిజైనర్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి, అంటే మనకు డిజైనర్ ఇచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి మనం మ్యాక్సిమం 95 to 99% మనం మ్యాక్స్ చేస్తూ 100% దాన్ని మ్యాచ్ చేస్తూ మన కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు అనుకుంటారు సో డైరెక్ట్గా మనకి నచ్చిన అప్లికేషన్స్ చేసేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ హ్యావింగ్ ఎనీ టార్గెట్ మనకు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు లేకపోతే మనం హ్యాండిల్ చేసినట్టు ఉండదండి. రియల్ టైంలో
మీకు ఈ విధంగా డిజైనర్ అనేది ఇచ్చేస్తాడు. యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత నేను ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి డిజైనర్ అనేది డిజైన్ ఇచ్చేసి దాని తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డిజైనర్ పార్ట్. అట్ ద సేమ్ టైం మీకు కూడా కొన్ని ఫోటోషాప్ స్కిల్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు రాస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బటన్కి ఈ టెక్స్ట్కి ఎంత హైట్ ఉంది, 58 పిక్సెల్ అక్కడ డిఫరెంట్ ఉంది. ఓకే, సో దీనికి ఈ యొక్క టెక్స్ట్కి అండ్ మన యొక్క వెబ్సైట్లో ఉన్న హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్కి అండ్ ట్యాగ్ హెడ్డింగ్కి ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది, 47 పిక్సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టెక్స్ట్, ఈ యొక్క లెంగ్త్, సో ఇక్కడ మనకి 130 పిక్సెల్ వస్తుంది. ఇక్కడ మనకి సైజ్ ఇక్కడ 140, అంటే కొంచెం లైన్ లెంగ్త్ అక్కడ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ హైట్ అనేది కొంచెం పెరిగింది. ఆఫ్ కోర్స్ 137, 140 వరకు వెళ్తుంది. అదే ఇక్కడ అనుకోండి, సో మనకి 120 ఇక్కడ ఆగిపోయింది. అదే ఇక్కడైతే ఇట్ కుడ్ బి సమ్ వాట్ నియర్లీ 141 వరకు రీచ్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రావాలి. ఓకే, సో ఇంత మైన్యూట్గా మనం లెంగ్త్తో పాటు చెక్ చేసుకుని 141 పిక్సెల్, సో ఇవన్నీ కూడా చూసుకుని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే మీకు కూడా కొంతవరకు ఫోటోషాప్ స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ అని చెప్తున్నాను అనమాట. అండ్ ఫూటర్ కూడా మనకి ఇట్స్ ఓకే. మనకి బూట్స్ట్రాప్లో నేను చాలా ఫూటర్ హై ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీరు అది చూస్తే ఇంకా మన ఫూటర్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా సరిపోతుంది, వేరే కాంపోనెంట్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తామని చెప్పి. సో ఫూటర్ మనం లైట్గా తీసుకున్నాం, కానీ సో ఫూటర్ మనం ఇక్కడ నార్మల్గా హ్యాండిల్ చేస్తాం, కానీ ఇంకా మీరు హై ఎండ్లో ఫూటర్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజైనర్ పార్ట్ అండి. సో ఇక్కడ నేను మెయిన్గా ఈ సెషన్లో చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, సో మీకు రియల్ టైంలో ఫస్ట్ డిజైనర్స్ అనేవాళ్ళు మీకు డిజైన్ ఇచ్చేస్తారు. సో డిఫరెంట్ వర్షన్స్లో ఇస్తారు. సో మేబీ ట్యాబ్లెట్ వర్షన్, డెస్క్టాప్ వర్షన్ అండ్ మొబైల్ వర్షన్స్, లేకపోతే ఒక సింపుల్ డిజైన్ అనేది ఇచ్చేస్తారు. సో ఆ డిజైన్ మీరు బేస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక్కళ్ళే కాదు, మీకు టీం ఉంటుంది. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ టీం అనేది, సో మీ పార్ట్ ఇచ్చినంత వరకు, అంటే మీకు ఇచ్చిన కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ టీం ఉంటే కంప్లీట్ అన్ని కాంపోనెంట్స్ మీకు ఇచ్చారు. సో మీకు హోమ్ పేజ్ కానీ, లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్, కంట్రోల్ ప్యానల్ డిజైన్ చేయమని కానీ, అంటే మనకున్న కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్స్ అనేవి మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైసెస్ కానీ, ఫూటర్ కానీ, లేకపోతే టెస్టిమోనియల్ ఆఫ్ ద కస్టమర్ కానీ, సో వాళ్ళకి ఏవైతే కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రాజెక్ట్ ఫీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక కాంపోనెంట్లోకి వస్తాయి. సో ఆ కాంపోనెంట్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా, సో మనకి ఏవైతే ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్, సో ఆ ప్రాజెక్ట్, సో మళ్ళీ ఇక్కడ వాట్ ఆర్ ద డొమైన్స్ వీఆర్ ప్రొవైడింగ్, అండ్ మన యొక్క హోమ్ పేజ్. సో అదేవిధంగా మన యొక్క ఫీచర్స్లో సబ్ కాంపోనెంట్స్ వచ్చేసి సూపర్ ఈజీ టు యూజ్, సూపర్ ఫాస్ట్ వెబ్సైట్స్ మనం హోస్ట్ చేస్తున్నాం, అండ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 24/7 ఎక్స్పర్ట్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ యొక్క ఫీచర్స్ అనే కాంపోనెంట్లో సబ్ కాంపోనెంట్స్ వస్తాయి. సో ఈ విధంగా మీకు టీం ఉంటే కొన్ని కాంపోనెంట్స్ మీకు పడతాయి. లేదు మీరు కానీ సింగిల్ పర్సన్గా కానీ, ఇద్దరు పర్సన్స్గా కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇద్దరు షేర్ చేసుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ టు మీకు ఆ టీమ్ లీడ్ అనేది అట్లీస్ట్ మీకు ఉంటారు ఖచ్చితంగా. సో ఆ టీమ్ లీడ్ అనేది లీడ్ చేస్తుంటారు. సో మీరు డిజైనింగ్ పార్ట్ HTML, CSS, ఇక్కడ మీకు HTML కోడింగ్ అనేది ఒకళ్ళు చేస్తుంటారు, లేకపోతే కాంపోనెంట్స్ కింద షేర్ చేసుకుని HTML, CSS కూడా ఒకళ్ళే చేస్తుంటారు. డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుంటారు. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ HTML పార్ట్ అంతా కొంతమంది తీసుకుంటారు, అండ్ CSS పార్ట్ కొంతమంది తీసుకుంటే కంప్లీట్ స్టైలింగ్ అంతా కూడా ఇంకా వాళ్ళు చూసుకుంటారు. లేదు కొంతమంది ఏంటంటే కాంపోనెంట్ తీసేసుకుని ఆ కాంపోనెంట్లో HTML అండ్ CSS కూడా వాళ్ళే రాసుకుంటారు. ఆ కాంపోనెంట్లో HTML అండ్ CSS కూడా వాళ్ళే రాసుకుంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్ అండ్ దట్ పర్టికులర్ టీమ్ అండ్ టీమ్ లీడ్కి సంబంధించి ఆ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించి క్లయింట్కి సంబంధించి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజైనర్స్ పార్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఐ హోప్ యూ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా రికార్డింగ్ దిస్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ లింక్స్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో మీకు ఆల్రెడీ మన యొక్క డిజైన్ అనేది చూపించడం జరిగింది. సో కొన్ని మనకి లింక్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లెర్న్ మోర్ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం కొన్ని లింక్స్ ప్లేస్ చేసాం ఇక్కడ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫుటర్లో కూడా కొన్ని లింక్స్ అనేవి ఉంటాయి. సో ఇటువంటి లింక్స్ని మనం ఏ విధంగా మనకి ప్రాజెక్ట్లో సెట్ చేస్తాం, అండ్ వాట్ ఈస్ ద స్టైల్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, అండ్ వాట్ ఈస్ ద ఐకాన్స్. సో కొన్ని సినారియోస్లో మనకి ఐకాన్స్ కూడా రిక్వైర్డ్ ఉంటుంది. సో ఏ విధంగా ఈ ఐకాన్స్ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో జస్ట్ వన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్, అండ్ హియర్ we're gonna
సెటప్ లింక్స్. ఓకే, సో ఫస్ట్ దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో index.html, సో ఇది సేవ్ చేసేసి పక్కన పెట్టేసింది. అండ్ కమింగ్ టు ద index.html, సో మనకి బాడీ జస్ట్ ఇక్కడ మనం చెకింగ్ పర్పస్ లాస్ట్ సెషన్లో ఇది ప్లేస్ చేసాం. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ హియర్ ఐ గోనా టేక్ ఏ యాంకర్ ట్యాగ్. సో ప్రస్తుతానికి అయితే లింక్స్ ఏమీ అవసరం లేదు ఇక్కడ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ క్లాస్ హియర్. సో క్లాస్ యారో లింక్ హైఫన్ యారో. అండ్ ఇక్కడ నేను లెర్న్ మోర్ అంటే సో మీకు ఒక పర్టికులర్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సో జస్ట్ లెర్న్ మోర్ అనే దాని మీద క్లిక్ చేయమని చెప్తాను. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి అండర్లైన్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకోసం అంటే మన డిజైన్లో ఆ విధంగా ఇవ్వలేదు కాబట్టి దట్స్ నాట్ రిక్వైర్డ్. అది కూడా మనం తీసేద్దాం. సో దానికోసం జస్ట్ వన్ బ్యాక్ టు ద styles.css. సో క్వైట్ సింపుల్ అండి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో కామెంట్స్ అనేవి మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం లింక్స్కి ఇక్కడ స్టైల్స్ అనేవి రాస్తున్నాం. లింక్స్. ఓకే, సో ఫస్ట్ నాకు ఆ యొక్క అండర్లైన్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ నేను మా యొక్క యాంకర్ ట్యాగ్కి I just want to remove the decoration. Text hyphen decoration equals to none. So just say పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత నాకు నా యొక్క ఏదైతే మనకి యారో ఉందో సో దట్ కుడ్ బి కంప్లీట్లీ ఇన్ ద డిజైన్ అప్పర్ కేస్లో ఉంది. సో దానికోసం ఇక్కడ నేను ఐ హ్యావ్ ఎ క్లాస్ లింక్ హైఫన్ యారో కాపీ. సో ఫస్ట్ కలర్ కూడా ఇచ్చేద్దాం. సో కలర్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ గివ్ అసెంట్ చెప్పుకున్నాం కదా. సో వేరబుల్ దిస్ ఈజ్ ద థింగ్. అబ్బా ఈ కలర్స్ రాసినప్పుడు చాలా ఈజీగా ఉంది. వీ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఇట్ మోర్ కంఫర్టబుల్. అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ గోనా గివ్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చేసి నాకు ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. ఓకే, కంప్లీట్ నాకు అప్పర్ కేస్. పర్ఫెక్ట్. చూసారా మన యొక్క డిజైన్లో లుక్ వచ్చింది. సో పర్ఫెక్ట్. అండ్ కాకపోతే ఇక్కడ మనకి వీఆర్ మిస్సింగ్ ద యారో, రైట్? సో మనకి యారో అనేది మిస్ అయింది. అట్ ద సేమ్ టైం కొంచెం సైజ్ అనేది కూడా కొంచెం బోల్డ్గా ఉంది అండ్ సైజ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అంటే కొంచెం లిటిల్ బిట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆ ఫాంట్ వెయిట్ కూడా బోల్డ్ చేశారు. అంటే కొంచెం డార్క్గా కనపడుతుంది, కొంచెం స్ట్రాంగ్గా కనపడుతుంది. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫాంట్ హైఫన్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 rms ఇద్దాం. అండ్ ఫాంట్ వెయిట్ కూడా సింపుల్గా మనం బోల్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. For example, we have a bold here and just font weight వచ్చేసి we have a bold here. Okay, so just say perfect. Everything is fine up to here. So just save చేసి రన్ చేయండి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ డిజైన్ లుక్ అనేది వచ్చింది. కాకపోతే మనకి వీ డోంట్ హ్యావ్ దట్ యారో. ఓకే, సో దానికోసం హియర్ ఐ జస్ట్ వాంట్ టు యూజ్ ద ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్. సో మనకి ఆఫ్టర్ సూడో సెలెక్టర్ ఎలిమెంట్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ అనే సెలెక్టర్ ఉంది కదా. సో దానికోసం హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, dot link hyphen arrow colon after. Okay, సో కంటెంట్ ఏంటనేది ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద arrow. సో హ్యాష్ సో స్లాష్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్. అండ్ దాని తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ లుక్. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే అది మనకి మూవ్ అవ్వట్లేదు. దేర్ ఈజ్ నో యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఏమీ లేవు అక్కడ. అండ్ మనకి మార్జిన్ కూడా వీ డోంట్ హ్యావ్ దట్ స్పేస్, రైట్? సో మార్జిన్ ఇద్దాం. సో దానికోసం మార్జిన్ లెఫ్ట్ చేసి 5 pixel అండ్ ట్రాన్సిషన్ కూడా
0.15 seconds. Okay, yeah, perfect. సో మనకి ట్రాన్సిషన్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? అట్లా మనకి 1 minute, I just want to check it out. Margin, సో మార్జిన్ అయితే ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో మనకి స్పేస్ అయితే ఇక్కడ కనబడుతుంది. బట్ వాట్ హ్యాపెన్ టు ట్రాన్సిషన్? సో ట్రాన్సిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 0. milliseconds ఇద్దాం. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఆరో అనేది ఇట్ హ్యాస్ టు బి మూవ్. ఓకే, సో మనకి జస్ట్ 10 pixels అయినా సరే జస్ట్ ఒక స్లైడ్ మూవ్ అనేది ఇట్ హ్యాస్ టు బి దే. మనం ఎప్పుడైతే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసామో హోవర్ ఎఫెక్ట్ అంటాం కదా, సో అది జస్ట్ ఒక 10 pixels కానీ స్లైట్ ఇలాగ మూవ్ అయితే దట్ కుడ్ బి రియలిస్టిక్, మనకి రియల్ టైం పర్స్పెక్టివ్లో ఉంటుంది. సో దానికోసం సో జస్ట్ గో విత్ ద డిజైన్, దట్స్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికోసం ఏం చేస్తానంటే లింక్ hover effect, hover : oft. ఓకే, సో జస్ట్ ఏం లేదు, మార్జిన్ లెఫ్ట్ 10 pixel. సో జస్ట్ సేవ్. సో మూవ్ అవుతుంది కానీ ఇట్ కుడ్ బి నాట్ ట్రాన్సిషన్ అనేది లేదంటే ఇట్స్ వెరీ ఫాస్ట్, జస్ట్ ఏదో హవర్ ఎఫెక్ట్ ఏదో అక్కడ బటన్ క్లిక్ చేసినట్టు అయిపోతుంది, ఆ విధంగా ఉండకూడదు. ఇట్ కుడ్ బి వెరీ స్మూత్. ఓకే, సో నీట్గా స్మూత్గా పర్ఫెక్ట్ అంటే రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి అంటే మనం ఇక్కడ ట్రాన్సిషన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ట్రాన్సిషన్ : దేనికి మనం యాడ్ చేస్తున్నాం? మార్జిన్ 0.20 seconds. Okay, so just save. Yeah, very smooth, very perfect and very clear. So neat ga undi. So ee vidhanga manam we are going to work with the links. So we are done with the mobile version. Now we are going to look into the desktop version. Okay, so tablet and desktop version chuddam. Okay, so ఇట్ క్వైట్ కామన్ అండి. రియల్ టైం అన్నప్పుడు మాత్రం ప్రతి కాంపోనెంట్ దగ్గర కూడా మనం ఈ యొక్క మీడియా క్వరీస్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇట్ కుడ్ నాట్ బి అ రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, సో అంటే ప్రతి మాడ్యూల్ దగ్గర లేకపోతే ప్రతి కాంపోనెంట్ దగ్గర మళ్ళీ ఇది చెప్తున్నారు ఏంటి అని అనుకుంటారు. సో ఇట్స్ క్వైట్ కామన్, అంతే చెప్పాలి అండ్ మీరు రియల్ టైంలో ఉన్నప్పుడు మీరు చేయాలి అంతే. సో మళ్ళీ ఇదంతా కూడా టైప్ చేసుకోవడం కన్నా పైన ఎలాగ ఉంది కాబట్టి I just want to copy this and paste here. సో ఇక్కడ మన యొక్క మెయిన్ క్రైటీరియా వచ్చేసి లింక్ మీద కాబట్టి లింక్ యారో. సో మన ఫాంట్, సో ఇక్కడ మనకి ఫాంట్ అనేది ఏం లేదండి, ఇక్కడ మనకి టాబ్లెట్ అండ్ డెస్క్టాప్ వర్షన్ కాబట్టి కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ మనం రిడ్యూస్ చేస్తాం అంతే when compared to the మొబైల్ వర్షన్. సో మొబైల్ వర్షన్లో కొంచెం ఎక్కువ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం అండ్ టాబ్లెట్ అండ్ డెస్క్టాప్ వర్షన్లో తక్కువ ఉంటుంది ఫాంట్ సైజ్ అనేది. యా, సో చూసారా ఫాంట్ సైజ్ అనేది తగ్గింది. అండ్ లెట్స్ మూవ్ టు ద మొబైల్ వర్షన్, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్వైట్ కామన్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో జస్ట్ go and commit in the git. So before we're gonna commit this in the git, so ఇక్కడ మనం ఫైనల్గా ఏం చేద్దామంటే సో హియర్ ప్రతి ఒక్క కాంపోనెంట్ మాకప్స్ కూడా మనం సెపరేట్ కాంపోనెంట్స్గా మెయింటైన్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండ్ ఇన్సైడ్ దట్ కాంపోనెంట్స్ ఐఎమ్ గోనా క్రియేట్ ఎ file that is links.html. yeah, perfect. అండ్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ లింక్ ఇచ్చామో సో జస్ట్ దీన్ని కాపీ అండ్ పేస్ట్, దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ కాంపోనెంట్కి సంబంధించిన మార్కప్ అని మనకి టైటిల్ ట్యాగ్.
So here we know that what kind of markup we need for this particular component. అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్స్కి మనకి ఏవేవైతే మార్కప్స్ కావాలో అవన్నీ కూడా మనకి ఐడియా ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ ఇక్కడ కామెంట్స్ పెట్టుకుంటున్నాం కదా, సో ఆ విధంగా అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. క్లోజ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ గో టు ద సోర్స్ కంట్రోలర్ అండ్ కమిట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బిల్డ్ ద arrow link component. Okay, so just commit. So this is a quite a repetitive thing. So నేను నెక్స్ట్ సెషన్ నుంచి కూడా ఇంకా మళ్ళీ ఈ గిట్లో ఏ విధంగా కమిట్ చేయాలనేది చూపించాను. ఎందుకోసం అంటే ప్రతి సెషన్లో కూడా ఇంతే ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఇది రిపిటేటివ్ స్టెప్లో ఉంటుంది కాబట్టి సో మీరు కంప్లీట్గా ప్రతి సెషన్ కూడా మీరైతే కమిట్ చేయండి, లేకపోతే రియల్ టైంలో ఆబ్వియస్గా మీరైతే కమిట్ చేపిస్తారు. ఎందుకోసం అంటే దట్స్ కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏ డెవలపర్ ఏ చేంజెస్ చేశారు, ఏ సోర్స్ కోడ్ దగ్గర మన యొక్క ప్రాజెక్ట్ ఎక్కడికి మూవ్ అయింది అన్నది ఇట్స్ అ క్వైట్ ఇంపార్టెంట్ కాబట్టి రియల్ టైంలో ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఇది మనకి ట్రైనింగ్ సెషన్ కాబట్టి కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా మనం ఇదే స్టెప్ రిపీట్ చేసుకుంటూ వెళ్తే సో వీఆర్ కన్జ్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో దానికోసం నేను నెక్స్ట్ సెషన్స్ నుంచి మళ్ళీ గిట్ కమిట్స్ అనేవి నేను కంటిన్యూ చేయను. సో మీరు మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంటిన్యూ చేయండి అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. దట్ కుడ్ బి ఏ రికమెండెడ్ థింగ్ ఫర్ యూ ఆల్. సో దట్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్ థింగ్ ఫర్ యూ ఆల్. సో మీరు అందరూ అయితే కంటిన్యూ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో దిస్ కుడ్ బి a very important for the real time. Okay, so that's all for this session. I hope this session is clear. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.